హాయ్! వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మనోజ్. అయితే ఏపీ రాజకీయాలపై ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నారు సీనియర్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే మనోజ్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఇవాళ కుదిరినట్టుంది మనకి. ఎలా ఉన్నారు సార్? సో గోయింగ్ ఆన్ వెల్. ప్రత్యేకించి మీ ప్రేక్షకులకి రేపు 22వ తారీఖు అయోధ్యలో రాముల వారి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కదా, అది అంతా సవ్యంగా జరగాలని, సుఖంగా జరగాలని కోరుకుందాం. 500 సంవత్సరాల క్రితము జరిగినటువంటిది ఇప్పుడు పునరుద్ధరించబడింది. అవును. సో ఒకసారి ఆ రాముల వారిని తలుచుకొని మొట్టమొదటిసారిగా మీ హిట్ టీవీకి చేస్తున్నాం కాబట్టి ఆ రాముల వారి దయా దాక్షిణ్యాలు మీ మీద ఉండాలని కోరుకుంటూ మొదలు పెడదాం. థ్యాంక్ యూ సార్. సార్, ఏపీ పాలిటిక్స్ తీసుకుంటే పర్టికులర్గా విజయవాడ ఇప్పుడు ఎంపీ కేసిందాన్ని మంచి హాట్ టాపిక్ అయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు. సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో కేసిందాని భవితవ్యం ఎలా ఉండబోతుంది అంటారు? నాకు తెలిసినంత వరకు చక్కగానే ఉంటుంది. ఆయన కేసినేని నాని అంటే మనకు అలవాటు అయిపోయింది, కానీ ఆయన యాక్చువల్గా పేరు కేసినేని శ్రీనివాసరావు. అవును. 1966లో పుట్టారు. ఆయన తాతగారు 1928వ సంవత్సరం నుంచి కూడాను ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారు, అదే కంటిన్యూ చేస్తున్నారు. అవును. ఒక 200-250 బస్సులు ఉండే ఆ బిజినెస్ అంతా కూడా ఆయన మానేశాడు. అవును. అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మానేశాడు ఆయన. అవును. నాకు తెలిసి బాగా 30 సంవత్సరాల కింద కూడాను కేసినేని ట్రావెల్స్ వాళ్ళ బస్సెస్ కూడా అవి కూడా బాగుండే. మంచి నిలుపు నిదానము నిబద్ధత ఉన్నటువంటి మనిషి, అడ్డగోలుగా దోచేటువంటి వ్యక్తి కాదు. ఆయన రాజకీయ ప్రస్థానం అనేటువంటిది 2008లో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయినప్పుడు మొదలైంది. 2014లో టీడీపీ తరఫున ఎంపీగా గెలిచాడు. 2019లో కూడాను జగన్మోహన్ రెడ్డి వేవులో కూడా తట్టుకొని నిలబడి ఎంపీగా గెలిచాడు. సో అది ఆయన యొక్క ప్రత్యేకత. 2019లో ఒక కనక మెడల్ గారు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా, కృష్ణా జిల్లాలోనూ విజయవాడకి చుట్టుపక్కల ప్రాంతాల్లో. అలాంటి చోట కూడా ఆయన గెలిచాడు. టాటాస్ తోటి మంచి సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి ఆయనకి. రతన్ టాటా తోటి కూడాను మంచి సంబంధాలు ఉన్నాయి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి టాటా కంపెనీ కూడాను కొంత అమౌంట్ అనేటువంటిది పబ్లిక్ కోసం స్పెండ్ చేస్తారు. ఆ అమౌంట్స్ని తీసుకురావడంలో ఆయన చాలా గట్టి ప్రయత్నం చేశాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో మంచినీటి సౌకర్యం, రోడ్లు, పచ్చదనము, పర్యావరణ సంరక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. కాబట్టి ప్రజల్లో ఆయనకి మంచి పేరుంది. ఆయనకి మరీ అడ్డగోలుగా దోచేసేటువంటి వాడు కాదు. అంటే ఎట్లా చింతమనేని ప్రభాకర్ కనుక ఇసుక దోచేసినట్టు, ఎర్రపతినేని శ్రీనివాసు పల్నాడు జిల్లాలో 12 లక్షల టన్నుల సున్నప్రాయం దోచేసినట్టు చేసేటువంటి వ్యక్తి కాదు అతను. నిలుపు నిదానము నిజాయితీ ధర్మము ఉండేటువంటి వ్యక్తి. తాను 10 రూపాయలు తింటాడు, సంపాదించుకుంటాడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా అయిపోయిందంటే, మనం ఎంపీ అంటే మినిమం 50 కోట్లు ఖర్చు పెట్టాలి. అవును సార్. ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేల కోసం అందరి కోసం తలా ఒక 4-5 కోట్లు ఆయనే ఖర్చు పెట్టాలి. ఇలాంటప్పుడు వాళ్ళ ఆ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వాళ్ళు ఏ విధంగా రికవర్ చేసుకుంటారు? కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దాం. ఓటుకు 5,000 ఇవ్వాలి, బ్రాంతి బాటిల్ ఇవ్వాలి, బిర్యానీ పెట్టాలంటే ఎవరికైనా కష్టం కదా. తాతల తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు తెగనమ్ముకొని వాడు రాజకీయాలకు వస్తారా? సో ఈవెన్ దెన్ జరుగుతూ ఉందన్నమాట. అసలు అది ఈ రాష్ట్రంలో తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం అనేటువంటిది మొట్టమొదటిసారి స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు. అది చాలా రాజ్యాంగ విరుద్ధం కదా, అది ఆ విధంగా చేయకూడదు. ఒక ఎంపీకి అనేసి అంటే నాకు తెలిసి ఐ థింక్ 78 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు, అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ అంటే ₹1 కోటి ఖర్చు పెడితే చాలా ఎక్కువ ఖర్చు పెట్టినట్లు లెక్క. నేను ఆ ప్రాంతాలు కూడా చూశాను కాబట్టి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ₹1 కోటి అనేసి అంటే 10 నిమిషాల్లో అయిపోతాయి. మరి వాళ్ళ డబ్బులన్నీ ఎక్కడ సంపాదించుకోవాలి? ఆబ్వియస్లీ వాళ్ళు సున్నప్రాయి దోచేయడము, ఐరన్ బోరు దోచేయడము, అన్యాయంగా ప్రైవేటు బస్సులు తిప్పడము, సంక్రాంతి టైంలో ₹3,000 టికెట్ని 10,000 చేయడము చేస్తారు. తప్పు వాళ్ళది కాదు, తప్పు ప్రజలదే తప్పు.
డబ్బు తీసుకొని నువ్వు ఓటు వేసావు అంటే ఆ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ నీకు అడిగే అధికారం లేదు. భారత రాజ్యాంగం నీకు ఓటు హక్కు అనేటువంటిది కల్పించింది. అది నువ్వు బాధ్యతగా నిర్వర్తించి నువ్వు వెళ్ళి ఓటు వేయాలి. కానీ డబ్బులు తీసుకొని ఓటేయడం ఏందా? చెప్పు తీసి కొట్టాలి నిజంగా అసలు ఈ డబ్బులు తీసి ఓటేసేటువంటి వాళ్ళని. అందుకని ఈసారి నేను కూడాను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఎంపీగానే. డబ్బులు ఇవ్వను, ఓటు కొనను, మందు పొయ్యను. ఇష్టమైతే ఓటే, కష్టమైతే మాని, అంతే. మరి నా ఆబ్జెక్ట్ ఏంటి? ఎంపీగా నాకు వచ్చేటువంటి జీతంలో 50% నేను నియోజకవర్గానికి ఖర్చు పెడతాను. ఎంపీ ఫండ్స్ మొత్తం నియోజకవర్గానికి ఖర్చు పెడతాను. విద్య, వైద్యము, తాగునీరు, వాటర్ ట్యాంక్స్ కట్టించడము, రైల్వే గేట్స్ అనేటువంటివి కొన్ని ఉన్నాయి అక్కడ, దాని కింద ఫ్లైఓవర్ అన్నా కట్టాలి, అండర్ పాస్ అన్నా వేయాలి. ఇలాంటి వాటి కోసం అని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. అది నా ఆబ్జెక్టివ్. ప్రజలు ఓటేస్తారా లేదా దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. నేను 48 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను. చాలామంది అన్నారు నన్ను, మీరు నర్సాపేట నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఎందుకు పోటీ చేయకూడదండి అని. అది ఎప్పుడో నేను 17-18 సంవత్సరాల వయసు అప్పుడే చదువు కోసం హైదరాబాద్ వచ్చానయ్యా, నేను అక్కడికి వచ్చి పోటీ చేయడం ఏంటి అని. అప్పటికి కూడా చాలామంది బలవంతం చేశారు నన్ను. సో దిస్ ఈజ్ అబౌట్ నా గురించి కానీ కేసీఆర్ నాని గురించి కానీ అవును, మంచి వ్యక్తి. అవును. చంద్రబాబుతోటి ఆయన విభేదించడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, నా నియోజకవర్గానికి ఒక 100 కోట్ల రూపాయలు ఇవ్వండి సార్, అది ఈ రోడ్లకు కానీ ఇంకో దానికి కానీ రోడ్లు వెడల్పు చేయడానికి కానీ విజయవాడలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదట. అది ఒక కారణం. కేసినేని నాని గారితో కంపేర్ చేసుకుంటే లోకేష్ అనేటువంటి వ్యక్తి బచ్చగాడు. కేసినేని నాని వెళ్ళి అతనికి రిపోర్ట్ చేయాలట. పార్లమెంట్లో ఏదైనా క్వశ్చన్ అడగాలంటే లోకేష్ పర్మిషన్ తీసుకోవాలట. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఇట్లా 2-3 విషయాల్లో వాళ్ళిద్దరికీ విభేదం వచ్చింది. ఎంపీ స్థానంలో ఉండేటువంటి ఇతను ఎక్కడ, బచ్చగాడైనటువంటి లోకేష్ ఎక్కడయా, నాకు అర్థం కదా. తప్పు కదా అది. వాళ్ళు ఏదైనా చేసినటువంటిది కరెక్ట్ కనుక అయినట్లయితే నువ్వు సమర్థించాలి. ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ మీద ప్రజలకు వెళ్ళి చెప్పాలి. ప్రతిదానికి దగ్గడానికి తుమ్మడానికన్నా అన్నం తినడానికన్నా దానికి కూడాను లోకేష్కి చెప్పి చెయ్యి, లోకేష్ పర్మిషన్ తీసుకుంటే ఎంపీలు ఎందుకంటారు చెప్పు? వినరు. ఒక్కసారి ఎంపీలు చెప్తేనే అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వినరు. ఇంకటప్పుడు లోకేష్ చెప్తే ఎందుకంటారు? జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయనకి ఇచ్చేయండి మర్యాద, గౌరవము, ప్రోటోకాల్ ఫాలో అవుతారు. బట్ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతే ఎట్లా? ఎంపీ హోదాలో ఉండేవాడికి పార్లమెంట్లో ఏం క్వశ్చన్ అడగాలో తెలియదా? బడ్జెట్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఏది సరిగా ఉంది ఏది సరిగా లేదు చెప్పలేడా? ఆ మాత్రం ఈజీగా చెప్పగలడు కదా ఆయన. ఈయన లోకేష్ ఏమో నేను స్టాన్స్ఫోర్డ్లో చదువుకున్నానంటాడు. ఇతను లోకేష్ బాబు లాంటి వాళ్ళకి స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు కనిపిస్తే ఆ యూనివర్సిటీ పరువు పోతుంది. స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఇస్ గ్రేట్ యూనివర్సిటీ. మా ఫ్యామిలీ నుంచి కూడా 2-3 స్టాన్స్ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినటువంటి వాడు ఉన్నారు. సీట్ రావడం అనేది చాలా కష్టం. సరే, అది సీట్ ఎలా ఇస్తారనేది దట్ ఈస్ ఏ డిఫరెంట్ టాపిక్ ఆల్టుగెదర్. దీని మూలకంగానే ఆయన విభేదించి వైసీపీలోకి వద్దామనేసి అనుకున్నాడు. వైసీపీలోకి వచ్చాడు, సాధారణంగా ఆహ్వానించారు. ఇమీడియట్గా ఆయనకి విజయవాడ ఎంపీ సీట్ కూడా కన్ఫర్మ్ చేశాడు, గెలుస్తాడు కూడా. 2024 ఎలక్షన్లో మళ్ళీ ఒకసారి వైసీపీ వాళ్ళు డెఫినెట్గా గెలిచి తీరుతారు. అక్కడ వైసీపీ గెలుస్తుందంటారా, కేసీఆర్ నాని గెలుస్తాడంటారా? కేసీఆర్ నాని గెలుస్తాడు, వైసీపీని గెలుస్తుంది. ఓవరాల్గా వైసీపీ వాళ్ళు మళ్ళీ గెలుస్తారు, అధికారంలోకి వస్తారు. అంటే టీడీపీ నుంచి విజయవాడ నుంచి ఒక గట్టి బలమైన అభ్యర్థిని పెడితే ఎలా ఉంటుంది అంటారు? ఇంతకంటే బలమైన అభ్యర్థి జాడ దొరుకుతాడు. పోయినసారి ఆయన వేరే ఇంకొక ఆయన పెడితే ఆయన కేసీఆర్ నాని చేతిలో ఓడిపోయారు కదా. అంతే. మెజారిటీ ఎంత వచ్చిందన్నది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ 30,000 వచ్చాయా 70,000 వచ్చాయా నాకు తెలియదు. ఎక్కడ గుర్తుంటాయి ఇన్ని ఫిగర్లు, ఎక్కడ గుర్తుంటాయి చెప్పి. మెజారిటీ కాస్త తగ్గింది, అయినా సరే కేసీఆర్ నాని గెలిచాడు. అతనికి వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది, అక్కడ మంచి పలుకుబడి ఉంది, చక్కటి సోషల్ కార్యక్రమాలు కూడా చేశాడు. టాటా గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి చేశాడు. టాటా గ్రూప్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అడ్డగోలుగా ఎవరికి పడితే వాడికి ఇవ్వరు. ఇతనిలో నిలుపు, నిదానము, నిబద్ధత ఉంది కాబట్టి ఇచ్చాడు. టీడీపీ నుంచి ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు సార్? అంటే పర్టికులర్గా అభ్యర్థి వీళ్ళని కాదు, అంటే కేసీఆర్ నానికి ఉన్న ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, ఆయనకున్న కార్యకర్తల బలం కానివ్వండి. సో ఇంత బలమైన అభ్యర్థిని ఢీకొట్టాలంటే అపోనెంట్ కూడా అంత బలంగా ఉండాలి కదా. ఎవరున్నారు నాకైతే ఐడియా లేదు. మరి కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి సార్, అంటే నందమూరి వంశం నుంచి ఎవరు నుంచో పెడతారు అనే ట్రోలింగ్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? నందమూరి వంశం నుంచి ఎవరున్నారు చెప్పండి నిలబడ్డానికి? నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటాం. జూనియర్ ఎన్టీఆర్ 15-20 సంవత్సరాల దాకా పాలిటిక్స్లోకి రాడు.
అవునా? పోనీ బాలకృష్ణ ఏమన్నా అక్కడ నిలబెడతారా అంటే హిందూపురం ఆయన వదులుకోవాలి. ఆయనకి ఎమ్మెల్యే అయ్యేటువంటి సీనే తక్కువ. ఏదో నందమూరి ఎన్టీ రామారావు మొహం చూసి ఆయనకి వేయడమే. ఇక్కడ కనుక నిలబడ్డాడంటే అసలు గెలవడు. పోనీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా నిలబడతారా? నిలబడరు. బీజేపీ వాళ్ళకి అంత సీన్ లేదు. జనసేన వాళ్ళ మాట వింటారా? వినరు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నిలబెడతారనేటువంటిది వాళ్ళు అంతర్గతంగా డిసైడ్ చేసుకుంటారు. అది ఎవరు నిలబడ్డా కానీ ఇతను దెబ్బకి తట్టుకోవడం కష్టం. ఫైనాన్షియల్గా కష్టమే, మంచి మాటకారి, పనులు చేశాడు కూడా. అది సంగతి. జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ఆయనకి టక్మని చెప్పి కండువా కప్పి ఎంపీ సీట్ కన్ఫర్మ్ చేయలేదు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత చేశాడు. గెలవడం గ్యారంటీ అబ్బా, గ్యారంటీ గెలుస్తాడు. సార్ ఇప్పటి వరకు దళితుల కోసం దళితుల మీద దాడులు జరిగాయని చెప్పి ఏపీలో అక్కడ N95 మాస్క్ అడిగని చెప్పి డాక్టర్ పైన ఇంకొకటి దళితుల్ని ఇచ్చారు, ఇలా చేశారు అలా చేశారని చెప్పి కొన్ని దాడులు జరిగాయని చెప్పి ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తాయి. ఇలాంటి టైంలో నిన్న విజయవాడలో పెట్టిన అంబేద్కర్ విగ్రహం కానీ స్మృతివనం గురించి, అంటే ఈ విగ్రహం ఏర్పాటు చేస్తే దళితుల మీద ఉన్న ఆ నెగిటివిటీ పోద్దంటారా? ఏమండి, ఆ విగ్రహం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఏప్రిల్ 14వ తారీఖు ఆయన పుట్టాడు. భారత రాజ్యాంగాన్ని రాశాడు. దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఆ రోజుల్లో ఏంటంటే స్ట్రీట్ లైట్ల కింద చదువుకునేవాళ్ళు, పూటకోళ్ళ భోజనం చేసేవాళ్ళు. అలాంటి సందర్భంలో చదువుకొని లండన్ వెళ్ళి చదువుకొని వచ్చి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. ఇక్కడ మీరు అనవసరంగా క్యాస్ట్లు, దళిత వర్గాలు, ఎస్టీలు, ఎస్సీలు, బిబీలు ఆల్ థ్రాష్ అండి. ఆ వ్యక్తికి గౌరవం ఇవ్వాలి. విగ్రహం పెట్టారు, తప్పులేదు కదా. ఈ మధ్య ఏమైందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరూ ఆయనకంటే నేను ఇంకా పెద్దది పెట్టాలి, ఆయనకంటే ఎత్తుది పెట్టాలి, దానికంటే ఎత్తుది పెట్టాలి అనేటువంటి కాంపిటీషన్ వచ్చింది. ఈ కాంపిటీషన్ అనేటువంటిది గుజరాత్లో సర్దార్ పటేల్ గారి విగ్రహం పెట్టిన తర్వాత మొదలైంది. దాని తర్వాత ఇక్కడ మనకి తెలంగాణలో కూడా పెట్టారు. తెలంగాణలో పెట్టారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. పెట్టడం తప్పు కాదు. ఎంత ఎత్తుంది, ఎంత పెద్దది, ఎంత ఖర్చు పెట్టారని దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. అది ఒక 15 acresలో పెట్టారు. అదొక ఎంటర్టైన్మెంట్ పార్క్ కింద అవుతుంది, విగ్రహము ఉంటుంది, మంచి ఓపెన్ స్పేస్ విజయవాడలో. ఆ కార్బన్ డైఆక్సైడ్ అవి పోయి కొంచెం ఆక్సిజన్ ప్రజలకు ఎంటర్టైన్మెంట్గా ఒక అట్రాక్టివ్ థింగ్ కింద ఉంటుంది. దానికన్నా ఈ దళితులకి దీనికి సంబంధం ఉందా? ఏ పని బాట లేని థర్డ్ క్లాస్ ఫెలోస్ చేసేయండి పనులు ఇవన్నీ కూడా. ఏదైనా పనికి మాలిన పనులు చేస్తే క్రిటిసైజ్ చేస్తే అర్థం ఉంటుంది, కానీ ఇలాంటి మంచి పనులు చేస్తే కూడాను క్రిటిసైజ్ చేస్తే ఎట్లా? వీళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే ఈ హైదరాబాద్లో ఉండేటువంటి TV5, ఈనాడు రామోజీరావుకి ఏమైనా పోయే కాలం వచ్చిందా? 86 ఏళ్ల పెద్ద మనిషి, ఆయన చేసిందే మాదర్ చేతి పని. RBI రూల్స్ని మొత్తాన్ని తొంగలో దొక్కేశాడు. 17 ఏళ్ల నుంచి కేసు నడుస్తుంది. మళ్ళీ ఆయన పేపర్లో రాస్తారు కేసులు తొందరగా పరిష్కారం కావాలని. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందుకని వీళ్ళందరూ చేసేటువంటి పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ టీవీ ABN రాధాకృష్ణమూర్తి కూడా అంతే. టీటీడీ వాళ్ళు ఆయన మీద 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేశారు. సుబ్రహ్మణ్య స్వామి వాదించాడు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు. ఇంతవరకు జడ్జిమెంట్ని బయటికి రానివ్వకుండా మేనేజ్ చేస్తున్నారు. తప్పు కదా అది. ఇట్లాంటి మాదర్ చేతి పనులు చేసేటువంటి వాళ్ళ మాటలు ప్రజలు వింటారా? ఒక్కసారి వింటారు అది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మానేశారులేండి చాలా వరకు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ప్రైవేట్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అది వింటున్నారు, ఇది వింటున్నారు, అన్నీ చదువుతున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏది మంచిది, ఏది చెడు, ఏమిటి అనే దాంట్లో నిర్దేశించుకోవడంలో ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళ మనసులో భావం ఏముందనేటువంటిది నువ్వు బయటికి లాగడం అనేది చాలా కష్టం. అంత ఈజీ థింగ్ కాదు. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము చాలా తెలివిగా మాట్లాడామనుకుంటారు, మేము బట్టతల మీద బొచ్చు బీక రకం అనుకుంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు తలకాయ తీసేసినట్టు మాట్లాడే రకాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉన్నారు. కేసీఆర్ నానికి ఏమి డోకలేదు, డెఫినెట్గా గెలుస్తారు. మంచి అభ్యర్థి. సో ఇది నాగార్జున రెడ్డి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.